నమస్తే అండి. నా పేరు గోవిందరావు వైశ్యరాజ్, ట్యాక్స్ అడ్వకేట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్. నేను జీఎస్టీ వారికి నా తరపు నుంచి తెలియజేస్తుంది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ వారు నోటీసులు, నాన్ ఫైలర్స్ ఆఫ్ రిటర్న్స్ అని చెప్పేసి నోటీసులు మెయిల్ పెట్టడం, అలాగనే పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. ఆ నోటీసులు చూడకపోవడం వలన వాళ్ళు ఏఎస్ఎంటీ 13 నోటీస్ పంపిస్తున్నారు. దాని తర్వాత కూడా డిఆర్సి 07 రూపంలో కూడా కన్వర్ట్ అవుతున్నాయి. ఈ విషయంలో ఎందుకు జరుగుతుంది అంటే, కొందరు డీలర్స్ అయితే చదువుకోని వాళ్ళు ఉంటారు. చదువు లేకపోవడం వలన వాళ్ళు రెగ్యులర్గా మెయిల్స్ ఏమున్నాయో అవి సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం వలన ఆ డెడ్ లైన్ తర్వాత కూడా వాళ్ళు చూడకపోవడం వలన ఈ పెనాల్టీ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వారు ఈ నోటీస్ విషయంలో ఎవరికి నోటీస్ సర్వ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఓవర్ ఫోన్ కానీ లేకపోతే రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ వాళ్ళకి ఒక నోటీస్ కానీ పంపించినట్లయితే వాళ్ళ దగ్గరికి ఫిజికల్ కాపీ చేరుతుంది. ఫిజికల్ కాపీ చేరిన తర్వాత మాలాంటి కన్సల్టెంట్ దగ్గర ఎవరి దగ్గర వచ్చి వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏదుందో దాన్ని మేము ఎడ్యుకేటింగ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ నోటీసుల విషయంలో గవర్నమెంట్ వారు సరిగ్గా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి అండి. ఈ నోటీసులు ఫిజికల్ కాపీ సబ్మిట్ చేసేటట్టు యాక్షన్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.